హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడ ఒక మంచి పప్పుతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? దోసకాయ పప్పు. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా పెట్టానో. దోసకాయ అనేది చేదైంది ఫ్రెండ్స్. దోసకాయ పప్పు చేద్దాము అంటే ఇంకా వేరే దోసకాయ ఉంటే వేసేసాలండి. ఈ పప్పు అనేది దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పప్పులో దోసకాయ పెట్టి చూడండి, సూపర్గా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్. ఈ దోసకాయ పప్పు అనేది క్లియర్గా మనకి డీటెయిల్గా కావాలి అంటే లాంగ్ వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేసాను అనమాట. మీరు ఒకసారి లాంగ్ వీడియో అనేది చెక్ చేసేసేయండి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, చెక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దోసకాయ పప్పు ఇలా చేశారంటే సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ముందు దోసకాయలు టేస్ట్ అది చేదు చూస్తున్నాను కదా, చాలా దోసకాయలు చేదైపోయాయి ఫ్రెండ్స్. ఆ చేదైన దోసకాయలతో నేను దోసెత్తులు కూడా చేశాను అనమాట. దోసెత్తుల రెసిపీ కూడా నేను క్లియర్గా ఒక వ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంటుంది దోసకాయ పప్పు. చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా లాంగ్ వీడియోలో చెక్ చేసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్లో ఇలా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం, మరెన్నో విలేజ్ స్టైల్ వంటల కోసం ఖచ్చితంగా నా వీడియోస్ అనేది చెక్ చేసేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. కొంచెమైనా యూజ్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఖచ్చితంగా గంట ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. ఇలాంటి మరెన్నో విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఎమ్మీగా మీరు కూడా దోసకాయ పప్పుని ఇలా ట్రై చేసేసేయండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా అద్భుతంగా ఉంటుంది. ఆహా అనాల్సిందే.